ఒంగోలులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఊరేగింపులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. 5గురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్టు చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను డీఎస్పీ ఆఫీస్కు తరలించారు. పోలీసుల దౌర్జన్యంపై వైఎస్ఆర్సీపీ నేత చుండూరి రవిబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చుండూరి రవిబాబుపై కూడా డీఎస్పీ దురుసుగా ప్రవర్తించాడు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది? ఒంగోలులో కొద్దిసేపు ఈ ఘటన ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. ఈ రోజు మధ్యాహ్నం 45 డివిజన్ లో ఉన్నటువంటి వినాయక విగ్రహాన్ని, గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. వీళ్ళంతా ఇందులో ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలు ఉత్సాహంగా ఊరేగింపుగా వెళ్తున్నారు. ఆ క్రమంలో పోలీసులకి కార్యకర్తలకి కొంత ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు దౌర్జన్యాన్ని దిగారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నిరసన కూడా చేయడం జరిగింది. వాళ్ళందరినీ ఒక 5-6 మంది కార్యకర్తలని అక్కడి నుంచి అదుపులో తీసుకొని ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇదేం అన్యాయం అని చెప్పి అడగడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు అక్కడ వెళ్ళడం జరిగింది. అయితే అదే కార్యకర్తలను అక్కడి నుంచి డిఎస్ ఆఫీస్ కి తరలించారు. వెంటనే చుండూరి రవిబాబు కూడా డిఎస్ ఆఫీస్ కి వెళ్ళగా అక్కడ ఒకసారిగా డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు వీళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. చుండూరి రవితో పాటు పార్టీ లీగల్ సెల్ కి చెందినటువంటి లాయర్లు ఒక 4 ఉన్నారు. వాళ్ళందరినీ ఒకసారిగా బూతు పురాణం అందుకొని వీళ్ళందరి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ లాఠీలు జులిపిస్తాం, తన్నేస్తామనే భాష వాడినట్టుగా వీళ్ళు ఆరోపణలు చేస్తారు. ఇది ఇక్కడ న్యాయం. మేము కార్యకర్తల్ని పరామర్శించేందుకు వెళ్తే ఈ రకంగా దౌర్జన్యం చేసి మా మీద ఈ రకంగా చేయడంతో పాటు కేసులు కూడా మేము విధులకు ఆటంకపరిచామని మా మీద కేసులు పెట్టి నోటీస్ జారీ చేసినట్టుగా కూడా చుండూరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.